మోతీలాల్ పరిస్థితి క్షణక్షణం ఆరోగ్యం క్షీణిస్తున్నది. ఆయనను ఇవాళ ఆయనకేమైనా జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇమ్మీడియట్లీ మీ ప్రతినిధి పంపి ఏదైనా హామీ ఇవ్వండి, ఇప్పించి ఆ పిల్లోని ఆరోగ్యం కాపాడండి. మీరు ఒక వారం రోజుల్లో న్యాయం చేస్తారంటే పిల్లలు ఎందుకు చచ్చదాకా పోరాటాలు చేస్తారండి? నాకు అర్థం కాలే. తెలంగాణ కోసం కావాలి మేమే. ఇవాళ మీకు వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఆయనకో మీద కొట్లాడాలి మేమే. ఇలా వచ్చి నువ్వు ఇచ్చిన హామీలే కదా, నువ్వు ఇచ్చిన హామీల కోసం మేము కొట్లాడి సావాలా అంటే ఎప్పుడు ఇస్తారు మీరు? అంటే వీళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఒక్కొక్కరి వయసు అప్పుడే తెలంగాణ ఉద్యమంలోనే దాదాపుగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోయింది. మళ్ళీ అధికారం వచ్చినాక 10 ఏళ్ళు పోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ పోతే ఇవాళ ఇప్పుడు ఒక్కొక్క 40 ఏళ్ళకి వచ్చినండి. 40 ఏళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి? ఎప్పుడు వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి? 30 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఇవాళ మీరు పడేసింది. ఇవాళ 100 రోజుల్లో చేస్తానన్నారు హామీ, జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. కనీసం వాళ్ళు అడుగుతుంది ఏంటండి, మాకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచండి, 5,000 వరకు చేయండి. అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించారు కదా, దాంట్లో 1:100 ఇవ్వండి. లేదా ఇప్పుడు డిసెంబర్లో ఉన్న డిఎస్సి కాబట్టి మీరు 1 మంత్ గ్యాప్ ఇస్తే ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి అన్నారు. దీనికి ₹1 ఖర్చు ఉందా ప్రభుత్వం? లేనప్పుడు మరి ఎందుకు మీరు చేయట్లేదు? కనీసం బాబు మేము చేస్తామని ఎందుకు హామీ ఇవ్వట్లేదు? మీరు ఆపు బాబు, దీక్ష బంద్ చేయి, నేను ఇస్తా కదా నీకు హామీ ఇస్తున్నాను, ఒక ప్రతినిధి ఎందుకు పంపట్లేదు? రేవంత్ రెడ్డి నువ్వు పోతావు, మీ సిఎల్పి నాయకుడు పోతాడు, మీ యొక్క కోదండరామరెడ్డి పోతాడు, బలమూరి వెంకట పోతాడు, మీకు అందరికి పదవులు వస్తాయి. వీళ్ళకి పదవులు వద్దా? వీళ్ళకి ఉద్యోగాలు వద్దా? ఏం కావాలి? వాళ్ళ బతుకులు ఏం కావాలి? చూస్తూ ఊరుకోవాలా? త్యాగాలు చేసిన వాళ్ళంతా ఊరుకోవాలా? నిన్ను గద్దెను ఎట్లయితే ఎక్కిర్చారో అదే గద్దెని దించేస్తారు. గద్దె దించేసే రోజు దగ్గరలో ఉన్నది. అన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో జడ్పీసీసీ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలలో నిరుద్యోగులందరినీ పోటీ చేయమని అడుగుతున్నా. మోతీలాల్ నాయక్ చేస్తున్నటువంటి దీక్ష యావత్ ఈ రాష్ట్రంలో ఉండబడిన నిరుద్యోగుల యువకుల కోసం మెగా డిఎస్సి ఏర్పాటు చేయడం కోసం, గ్రూప్ 1లో 1:100% ప్రకారం పిలవడం కోసం, జియో నెంబర్ 46 బాధితులను న్యాయం చేయడం కోసం, గ్రూప్ 2 2,000 పోస్టులు పెంచడం కోసం, 3,000 పోస్టు గ్రూప్ 3ని పెంచడం కోసం మాత్రమే చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతున్నా, ఇదే ఇంకొకసారి అడుగుతున్నా కోదండరామ్ గారిని, ఇదే అడుగుతున్నా బల్మూరి వెంకట్ను, ఇదే అడుగుతున్నా మన రియాజ్ గారిని, తీన్మార్ మల్లను, వీళ్ళని అడుగుతున్నా. వీళ్ళతో పాటు ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులను కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా. ఎక్కడ పండిరు? ఎందుకు రావట్లేదు? ఒక గిరిజన బిడ్డ నిరుద్యోగ యువత కోసం ప్రాణాలు మీదే తెచ్చుకొని ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఎందుకు విప్లవ పోరాటాల్లో చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటివరకు ఎందుకు స్పందించట్లేదు? మీరు స్పందించకపోవడానికి గల దాని అంతర్యం ఏంటి? ఎవరి ప్రయోజనం కోసం మీరు కమ్యూనిస్ట్ పార్టీలుగా మీరు అట్టే ఉండిపోతున్నారు? దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి. ఇప్పటికన్నా మీరు దయచేసి ఈ మోతీలాల్ నాయక్ చేస్తున్న పోరాటంలో మీరు భాగస్వామ్యం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన తమ్ముడు నిరుద్యోగి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన నిరుద్యోగి తమ్ముడు మోతీలాల్ ఈరోజు తన ప్రాణాలను తెగించి ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు 7వ రోజు గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల మీద నిరుద్యోగులకు లేనిపోని హామీలు ఇచ్చి నిరుద్యోగుల ఓట్లతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇప్పటి వరకు మోతీలాల్ నాయక్ 7వ రోజు దీక్ష కొనసాగుతున్నా ఇప్పటికీ స్పందించకుండా వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. మా నిరుద్యోగుల పక్షాన, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన మోతీలాల్ నాయక్ యొక్క పోరాటాన్ని వృధా కానియకుండా మేము ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రతి గిరిజన సంఘాలు, ప్రతి లంబాడి సంఘాలు స్పందించాలి. ఈరోజు మా లంబాడి ముద్దుబిడ్డ సూర్యాపేట ప్రాంతానికి చెందిన మోతీలాల్ నాయక్ లంబాడి ముద్దుబిడ్డ తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ రాష్ట్ర నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేయడం అనేది మా జాతికి సంబంధించి గొప్ప విషయంగా మేము పరిగణిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మోతీలాల్ నాయక్ ప్రాణానికి ఏదైనా జరగరానిది ఏదైనా జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజన లంబాడీలు అయినా నిరుద్యోగులు అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదలకుండా వెంటబడి వేటాడి మరి మేము గద్దె దించుతామని ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగుల తరపున మేము మద్దతు ప్రకటిస్తున్నాము. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేపించుకొని మాయమాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కలవకపోవడం సిగ్గుచేటు. మీరు వెంటనే గ్రూప్ 1 1:100 తీసుకురావాలని, అదేవిధంగా గ్రూప్ 2 2,000 పెంచాలని, గ్రూప్ 3 3,000 పెంచాలని, అదేవిధంగా డిఎస్సిని మెగా డిఎస్సిగా 25,000తో మళ్ళీ నోటిఫికేషన్ చేయాలని, అదేవిధంగా రాత పరీక్షలకు గ్యాప్గా డిఎస్సికి 2 నెలల గ్యాప్ అవకాశం ఇవ్వాలని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మేము డిమాండ్ చేస్తున్నాం.